మనిషి సాంకేతికంగా ఎదిగినా నైతికంగా పతనం చెందుతున్నాడని జమాతే ఇస్లామీ హిందూ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ మబషీర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో పెరుగుతున్న విద్వేషం, అమానవీయ ఘటనలకు వ్యతిరేకంగా మానవత్వాన్ని కాపాడుకుందామనే పేరుతో 10 రోజుల ప్రచార ఉద్యమాన్ని ఆయన ప్రకటించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో విద్వేషాలను వీడే ప్రేమతో వంతెనలు నిర్మించాలని పిలుపునిచ్చారు. సామాజిక శాపం అలాగే ఇతర అనైతిక కార్యకలాపాలు ఈ ఘోర ఘటనలకు కారణాలుగా నిలిచాయి. ఒక అమాయక పణాన్ని తీయడం అంటే సమస్త మానవాళిని అంతం చేయడమే. క్షణివేశానికి లోనే కొత్త కత్తి పట్టడం పౌరుషం కాదు, ఆగ్రహాన్ని నిగ్రహించుకొని తోటి మనిషిని ప్రేమించడమే అసలైన ధైర్యం. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి హింసాత్మక ఘటనలను నివారించడం మనందరి సామాజిక బాధ్యత అని భావిస్తూ జమాతే ఇస్లామీ హింద్ హైదరాబాద్ నగర శాఖ అప్హోల్డ్ హ్యూమన్ డిగ్నిటీ, మానవత్వాన్ని కాపాడుకుందాం అనే శీర్షికతో జనవరి 18 నుంచి జనవరి 31, 2026 వరకు ఈ ప్రత్యేక సామాజిక అవగాహన ఉద్యమాన్ని ప్రారంభించింది. నేటి యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. డ్రగ్స్ మరియు ఇతర వ్యసనాలు యువతలో విచక్షణ జ్ఞానాన్ని నశింపజేస్తున్నాయి. వీటి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఈ ఉద్యమం ద్వారా సమాజాన్ని కబళిస్తున్న మత్తు పదార్థాలు, అక్రమ సంబంధాలు, వడ్డీ వ్యవస్థ, నైతిక పతనం వంటి సామాజిక దుష్ప్రవర్తన నిర్మూలన కోసం మేము కృషి చేయబోతున్నాము. ఇస్లాం శాంతిని ప్రకటించిన ధర్మం. ఇస్లాం అనే పదంలోనే సలాం అంటే శాంతి, భద్రత అనే అర్థం దాగి ఉంది. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ శాంతిగా, భయం లేకుండా జీవించే హక్కు కలిగి ఉన్నారు. అలాగే ఈ శాంతిని